హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. హిందూ వ్యతిరేక కూటమిగా ఇండియా కూటమి మారిపోతుందా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది రాజకీయాల్లో. ఇది ఒక కొత్త తుఫాను అనుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని నేను చెప్పేది. మన దేశ లౌకిక పునాదుల్నే ప్రశ్నిస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ ఈ మధ్య వినిపిస్తుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి నిజంగానే హిందూ వ్యతిరేక కూటమిగా మారిపోతుందా? అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం అడ్డుకోవడం దగ్గర నుంచి హిందూ పండగల దాకా కూడా ఆంక్షలు విధించడం వరకు కూడా తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఈ వివాదాలకన్నిటి కూడా ఆజ్యం పోస్తున్నాయి. బీజేపీని వ్యతిరేకించడం కోసం అని చెప్పేసి హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలని అవమానించడం అనేది అది కరెక్టేనా? మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలని సమానంగా గౌరవించాల్సింది పోయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇది ఓట్ల కోసమా, లేకపోతే సామాజిక ఓట్ల కోసం వాళ్ళు సామాజిక ఐక్యతతో మన అందరం కలిసి ఉన్నటువంటి మన ఇండియాని వాళ్ళు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. ఈ ప్రశ్నల వెనుక ఉన్నటువంటి నిజాలు ఏంటనేది నేను ఈ వీడియోలో వెలికి తీస్తాను. దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 25 years జర్నలిజం ఎక్స్పీరియన్స్తో ఈ వీడియోలో నేను చేస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఆదరణ ఇస్తేనే నాలాంటి జర్నలిస్టులకి బాగుంటుంది, ఉపాధి కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఇక అసలు వివాదం ఎలా మొదలైంది అంటే, భారతదేశం ఎన్నో మతాలకి, సంస్కృతులకి పుట్టినిల్లు. సర్వధర్మ సమభావం అనేది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక గొప్ప స్ఫూర్తి. కానీ ఈ మధ్యకాలంలో ఆ స్ఫూర్తికే ప్రమాదం వస్తుంది అన్న ఆందోళన అయితే మొదలైంది. ఈ ఆందోళన కారణం ఏంటంటే, ప్రతిపక్షాల ఇండియా కూటమి, బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏర్పడినకి ఆపోజిట్గా ఏర్పడింది. ఈ కూటమి తమ రాజకీయాల్లో భాగంగా హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది అన్న బలమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలకు గతంలో డిఎంకే నేత అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అది వైరస్ లాంటిది, కరోనా లాంటిది అని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశాడు ఆయన. తర్వాత ఈ మధ్య జరిగినటువంటి తమిళనాడులో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ మంటలకి మరింత ఆజ్యమైతే పోస్తున్నాయి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలను లైవ్ని తమిళనాడులో ఆలయాల్లో లైవ్ జరగకుండా డిఎంకే అడ్డుకుందని అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. ప్రత్యేక పూజలు కూడా చేద్దాం అనుకున్నారు. అక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి అన్ని దేవాలయాల్లో కూడా పూజలు జరిగినాయి. దాన్ని అనధికారికంగా నిషేధం విధించిందని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కూడా ఆరోపించారు. అది కారణం ఒక కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే తమిళనాడులో మరి డిఎంకే పాలన ఉంది కాబట్టి అన్ని దేవాలయాల కమిటీలు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటాయి కాబట్టి అలా జరిగి ఉండొచ్చు గ్యారంటీగా. ఈ సంఘటనలు అనేవి అప్పట్లో చర్చనీయాంశంగా మారినాయి. ఆ తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు హిందూ వ్యతిరేకి ఇది నిదర్శనం అని చెప్పేసి విమర్శకులు అయితే వాదిస్తున్నారు. రీసెంట్గా తమిళనాడులో ఈ తిరుపరం కుండ్రం అనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపం పెట్టడం సందర్భంగా వివాదం అనేది ఏర్పడింది. ఇది రాజకీయ, చట్టపరమైనటువంటి వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చగా అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోంది, హాట్ టాపిక్గా ఉంది. దీపారాధన చేసేటువంటి స్థలాన్ని, ఎప్పటి నుంచో చేసుకున్నటువంటి స్థలాన్ని మార్చాలి అనే భక్తుల డిమాండ్తో మద్రాస్ హైకోర్టు జడ్జి జిఆర్ స్వామినాథన్ హిల్ టాప్లో దీపం వెలిగించుకునేందుకు ఒక అవకాశం అనేది ఇచ్చారు. ఆయన అనుమతి అయితే ఇచ్చారు, కోర్టు జడ్జి ఆయన. ఈ అంశం మీద తమిళనాడు ప్రభుత్వం దీని అంశాన్ని, ఆయన ఆదేశాలని తీవ్రంగా తీసుకుంది. స్పందించేసేసి కోర్టు నిర్ణయానికి, కోర్టు ఆదేశాలకు జడ్జి అంటే జడ్జి ఆయన సొంతంగా ఏం కాదుగా, కోర్టు తరఫున ఇచ్చారు. కోర్టు ఆదేశాలని ఉల్లంఘిస్తూ పోలీసులు పెట్టి భక్తులందరినీ కూడా అడ్డుకోవటం అనేది జరిగింది. తర్వాత దాని మీద కోర్టు ధిక్కరణ పిటిషన్లు, తర్వాత దాని మీద అప్పీల్స్ ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మద్రాస్ హైకోర్టులో కూడా ఉన్నట్టుంది బహుశా. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మీద కాంగ్రెస్ పార్టీ లోక్సభలో అభిశంసన పిటిషన్ వేసింది. ఇది చాలా దారుణమైన విషయం అన్నమాట. ఇక్కడే మనం గమనించాల్సిన విషయం. డిఎంకే నేత కనిమొళి ఏమో లోక్సభ స్పీకర్కి ఆ జడ్జి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ఆమె ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళేమో ఈయన అభిశంసన పిటిషన్ వేశారు. ఏంటిది, ఎక్కడ పోతుంది అది? ఒక జడ్జికి ఏమన్నా నీకు ప్రాబ్లం ఉంటే సుప్రీంకోర్టులో తెలుసుకోవాలి, అంతే తప్ప తీసుకొచ్చి ఆయన ఒక హిందూ అనుకూల తీర్పు ఇచ్చారన్న ఒక ఆంక్షతో అనేది తప్పు కదా అది.
ఇదే ఇప్పుడు కాంగ్రెస్, డిఎంకే సహా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా హిందూ వ్యతిరేక ధోరణిలో ఉన్నాయి అన్న సంకేతాలు అయితే బయటికి పంపుతున్నాయి. అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అదే పరిస్థితిలో ఉంది కదా. మరి ఇంతకీ ఇండియా కూటమిలోని పక్షాలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అంటే దీని వెనక ఉన్నటువంటి కారణాలను పరిశీలిస్తే రెండు ప్రధానమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. మొదటిది ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలనే ఆరోపణ అయితే బలంగా వినిపిస్తుంది. హిందుత్వ రాజకీయాలతో బీజేపీ బలంగా ఉంది. అలాంటి టైంలో హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం కన్నా కూడా మైనార్టీ ఓటర్లకు గాలం వేయడం ఈజీ అని ఈ పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. హిందూ విశ్వాసాలకు సంబంధించిన అంశాల మీద వ్యతిరేక వైఖరి అంటే ఆపోజిషన్ స్టాండ్ తీసుకుంటే అప్పుడు మైనార్టీలకు దగ్గర అవుతాము, మేమే మీకు నిజమైనటువంటి రక్షకులము అని చెప్పుకోవడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా ఈ పార్టీలు అనేది అర్థమవుతుంది. తమిళనాడులో కార్తీక దీపం పండగ తిరుపరంకుండ్రం మీద వెలిగించిన ఈ గొడవలు అనేది మరి ఈ విషయంలో డిఎంకే వ్యవహరించిన తీరు మీద మాత్రం దేశవ్యాప్తంగా విమర్శలు అనేవి వస్తున్నాయి. రెండోది భావజాలపరమైనటువంటి విభేదాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇండియా కూటమిలో భాగమైనటువంటి డిఎంకే లాంటి పార్టీలు దశాబ్దాలుగా అవి హేతువాదము, పెరియార్ భావజాలంతో పునాదుల మీద రాజకీయాలు చేస్తున్నాయి. అలాంటి వాళ్ళ దృష్టిలో ఏంటంటే హిందూ ఆచారాలు కానీ ముఖ్యంగా సనాతన ధర్మం అనేది వాళ్ళు చాలా పెద్ద పాపంగా చేస్తారు, కుల వ్యవస్థ కన్నా అసమానతకు ప్రతీక అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అందుకే వాటిని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా భావిస్తారు. అయితే ఈ భావజాల పోరాటం పేరుతో మెజార్టీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేందుకు వారి విశ్వాసాలని అగౌరవపరచడం అనేది డిఎంకే ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రశ్న తలెత్తుంది. డిఎంకే ప్రభుత్వం హిందూ దేవాలయాలు కానీ హక్కులు కానీ పద్ధతుల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తుందని చెప్పి ఇప్పటికే బీజేపీ లీడర్లు వనతి శ్రీనివాసన్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి తమిళనాడులో. ఈ తరహా రాజకీయాల వల్ల కేవలం రాజకీయ పరంగానే కాకుండా సామాజికంగా కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది మన దేశం మొత్తం మీద కూడా. మొదటిది ఏంటంటే సామాజిక విభజన జరుగుతుంది. రాజకీయ లబ్ధి కోసం మతాన్ని ఒక సాధనంగా వాడుకోవడం అనేది సమాజంలో ఇప్పటికే ఉన్నటువంటి విభేదాలను మరింత పెంచే అవకాశాలు అయితే మరీ కనిపిస్తున్నాయి. హిందూ విశ్వాసాల మీద దాడి అనేది మెజార్టీ వర్గంలో అభద్రతా భావాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తుందని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హిందువుల హక్కులను కాలరాస్తుందని చెప్పి కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సెక్యులరిజం అనే పదానికి వక్ర భాషలు చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి వాదన. సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకంగా వ్యవహరించడం, సెక్యులరిజం అనేది ప్రదర్శించడం అనేది కరెక్ట్ అనే ఇది కాదు. అది సెక్యులరిజం అంటే అన్ని మతాలను కూడా సమానంగా గౌరవించాలి. హిందూ మతము నాట్ ఓన్లీ, మిగతా మతాలను కూడా గౌరవించాలి. సరే, రెండోది ఏంటంటే పెరుగుతున్నటువంటి వ్యతిరేకత డిఎంకే ప్రభుత్వం మీద ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈసారి గెలుస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఈసారి త్రిముఖ పోటీ నడుస్తుంది, అక్కడ గెలిచే అవకాశం కూడా లేదు. ఉదయనిధి స్టాలిన్ ఏదో పెద్ద ముఖ్యమంత్రిని చేద్దామని ఆలోచనలో ఉన్నాడు స్టాలిన్, కానీ అలాంటి పరిస్థితి అలాంటి పప్పులు ఉడికే పరిస్థితి అయితే కనపట్లేదు అక్కడ. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. మనకి ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా డిఎంకే హిందీ వ్యతిరేక వైఖరిని ఉద్దేశించినప్పుడు అప్పట్లో కామెంట్ చేశారు, మరి మీరు సినిమాలు తీసుకుపోయి బాలీవుడ్లో ఎందుకు ఇది చేసుకుంటున్నారన్నాడు. తాజాగా ఈ సూడో సెక్యులరిజం, ఒక న్యాయమూర్తి మీద ఇంపీచ్మెంట్ ఇది ప్రవేశపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు సూడో సెక్యులరిజం చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా సెక్యులరిజం ఉన్నప్పుడు అన్ని మతాలను కూడా గౌరవించాలి, అలాంటి హిందూ మతాన్ని అణగదొక్కాలని ఎందుకు చూస్తున్నారని చెప్పేసి ఆయన గట్టిగానే ప్రశ్నించాడు. ఇక డిఎంకే అనుసరిస్తున్నటువంటి రాజకీయాలపై ప్రాంతీయంగా కూడా అసంతృప్తి అనేది వ్యక్తమవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఓవైపు బీజేపీ తన హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తుంది, దాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల్లోని కూటమిలోని పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఎంచుకున్నటువంటి మార్గం అనేది కరెక్టేనా అని చెప్పేసి డౌట్ అయితే వస్తుంది. తమిళనాడులో హిందూ సాంప్రదాయాల మీద ప్రభుత్వ జోక్యం అయితే బాగా పెరిగింది. దీని మీద న్యాయస్థానాలు ఆశ్రయించాల్సి వస్తుందని చెప్పి హిందూ సంస్థలు కానీ బీజేపీ కానీ ఆరోపణలు అయితే చేస్తున్నాయి. అయోధ్య ప్రసారాల వివాదం మీద కాంగ్రెస్ లాంటి ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు కూడా స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. అప్పుడు అసలు అయోధ్య కార్యక్రమాన్ని కూడా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు డుమ్మా కొట్టారు కదా, వెళ్ళలేదు కదా, అదేదో బీజేపీ కార్యక్రమం అన్నట్టుగా. రాముడు అనేవాడు బీజేపీ వాళ్ళకి సంబంధించినవాడు అని చెప్పేసి, అది హిందూ మతానికి సంబంధించినవాడు. నాట్ ఓన్లీ బీజేపీ అనేది ఒక పార్టీ, అంతవరకే అది సమర్థించవచ్చు, కానీ హిందూ మతం అనేది విస్తృతమైంది కదా అలా. అయితే చివరిగా ఒక్క విషయం ఆలోచించండి, లౌకికవాదం అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించడం కాదు అని ఈ పార్టీలు గ్రహించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అన్ని మతాలని సమానంగా గౌరవించాలని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తుంది. అలాంటి దేశంలో అలాంటి రాజకీయ కారణాలతో చెప్పి ఒకరి విశ్వాసాలని దెబ్బతీయడం కానీ అగౌరవపరచడం కానీ, అది బీజేపీ చేసినా కానీ, డిఎంకే చేసినా కానీ, కాంగ్రెస్ పార్టీ చేసినా కానీ, ఎవరు చేసినా కానీ పొరపాటే అది.
ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలని సమానంగా గౌరవించాలి కాబట్టి, అది లౌకిక రాజ్యం మనం పెంచుకోవడానికి అదే కారణం కాబట్టి. కానీ ఇండియా కూటమి ముఖ్యంగా డిఎంకే ఈ ఆరోపణల మీద ఆత్మవిమర్శ చేసుకోకపోతే మాత్రం వాళ్ళు బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు కదా, దేశ సామరస్యానికి వాళ్ళు భంగం హాని చేసిన వాళ్ళుగా ముద్ర అయితే వాళ్ళ మీద పడే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం రాజకీయ తప్పిదం మాత్రం కాదు, చారిత్రక తప్పిదం కూడా అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ కూడా రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఇప్పటికే దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షాల వ్యూహం సరైందని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళతో జతకట్టేసేసి హిందూ మత వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం అనేది ఎలా సమర్థించుకుంటారు మీరు? ఇది దయచేసి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియదు. ఈ చర్చ మరింత ముందుకు వెళ్ళాలంటే మీరు అందరికీ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మరో కీలకమైనటువంటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. దయచేసి ఒక్కసారి లైక్ బటన్ కొట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.